నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం దోమలెడ్గి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం అండగా నిలిచారు. స్థానిక నాయకుడు కోమటి గంగాధర్ కోరిక మేరకు ఇటీవల ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన హకీం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చారు. విద్యార్థులకు అవసరమైన బెంచీలు, కుర్చీలు, లంచ్ ప్లేట్లు అందజేశారు. సోమవారం పాఠశాల ఆవరణంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు బెంచీలు, కుర్చీలు, లంచ్ ప్లేట్లు అందజేశారు. అనంతరం స్థానిక విఠలేశ్వర ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అలాగే సందర్భంగా స్కూల్ హెచ్ఎం సాయిరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ హకీంకు ధన్యవాదాలు తెలిపారు. తమ పాఠశాలలో ఉన్న సమస్యలను తెలుసుకుని స్థానిక నాయకుల కోరిక మేరకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన హకీంకు ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. హకీం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. సందర్భంగా డాక్టర్ హకీం మాట్లాడుతూ మనం సంపాదించిన దాంట్లో విద్యాలయాలు, పేద ప్రజల చదువుల కోసం ఖర్చు చేస్తే మట్టిలో మాణిక్యాలను వెలుగుతీయవచ్చునని అన్నారు. పేద ప్రజలకు చదువుకునేందుకు ప్రోత్సహిస్తే వారిలో దాగి ఉన్న ఆణిముత్యాలను సమాజానికి అందించవచ్చని చెప్పారు. అందుకోసమే పేద పిల్లల చదువు కోసం తాను ప్రతి నెల 50,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజల ఇండ్లల్లో ఎందరో మేధావులు దాగి ఉన్నారని, వారిని ఈ సమాజానికి పరిచయం చేయడమే లక్ష్యంతో తాను పనిచేస్తున్నానని అన్నారు. ఇప్పటికే మండలంలోని ఆయా స్కూళ్లలో విద్యా వాలంటీర్లను సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పేద పిల్లల చదువు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు జుబేర్, కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకుడు తేల రవికుమార్, పోతంగల్ మండల బీఆర్ఎస్ నాయకులు సుధాం నవీన్, ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్, స్థానిక నాయకులు కోమటి గంగాధర్, ఉప సర్పంచ్ భీమరావు, యూత్ బీఆర్ఎస్ నాయకుడు సాయినాథ్, నాయకులు రమేష్, దశమంతరావు, దత్తాగౌడ్, శంకర్, సలీం, అజీం, నర్సింహులు, మైత్రి, గంగారాం, సాయిబాబు, హుసేన్, రవి, సుధాబాబు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. చదువు చెప్తలేరు, అరే చదువు చెప్తలేరు, మళ్ళీ స్కూల్ పరిస్థితి ఏముంది, మీ స్కూల్ మీ ఊరు పరిస్థితి ఏముంది అది ఆలోచించరు. గుడి కన్నా మస్జిద్ కన్నా పవిత్రం అనేది బడి. బడిలోనే వాళ్ళు విద్యాభివృద్ధి, వాళ్ళు సరైన మేధావులుగా తయారవుతారు పిల్లలు. మన పిల్లలు ఒక గుడి, ఒక మస్జిద్ కడితే దాని ముంగట ప్రతి పిచ్చగా తయారవుతారు. ఒక్కసారి మీరు గమనించండి. అదే ఒక బడి కడితే దాంట్లో 1000 మంది చదివితే 10 మేధావులు. మీరు ఆ మేధావుల గురించి ఆలోచించండి. కానీ కుల మతాలకు అతీతంగా మసీదు, గుడిలో కట్టి వాళ్ళకు 1000 కొద్ది చందా ఇచ్చే బదులు మనము మన స్కూల్, మన ఊరి స్కూల్కి చందాలు ఇచ్చి మనం ప్రైవేట్ స్కూల్గా ధీటుగా మన పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ పంపకుండా, ఒకవేళ మీ ఊర్లోనే మీరు సంవత్సరానికి 20,000 మీరు అక్కడ ఫీజు కడతారు, ఆ సంవత్సరానికి 2,000 మీరు ఇక్కడ స్కూల్ చదివేవాడి. మరి ఎంత మీ పిల్లలకి చదువు ఎంత ఉంటుందో, ఏం అవసరం ఉంటుందో ఈసారి నేను చూశాను. హంగేరియాలో ఎస్ఎస్సిలో టాపర్గా 500 ఎక్కువగా 100% వచ్చింది. ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్ 100% కాలే, కానీ మన గవర్నమెంట్ స్కూల్ 100% పాస్ అయ్యారు. అంటే మన స్కూల్స్ లో జల్లెడ బట్టి టీచర్లకు జల్లెడ బట్టి అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్, కానీ వాళ్ళకు పని చేసుకునే చేత కాదు మనకు. అలాగే పోతంగల్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధం నవీన్ గారికి, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు గంగాధర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎంఆర్పీఎస్ నాయకులు పోచిరామ్ గారికి, గ్రామస్తులందరికీ కూడా శుభాభివందనాలు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ అంటే మౌలిక వసతులు, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అనేవి, అంటే ప్రభుత్వాలు మారినా లేదా టీచర్లు మారినా ఎప్పటికైనా కూడా ఈ సమస్యలు అనేవి సహజంగా ఉండే సమస్యలే. ఇలాంటి వాటికి దాతలు ముందుకు వచ్చి చేయూతను అందిస్తే ఎంతో కొంత ఉపశమనం తాత్కాలికంగా పేద విద్యార్థులకు న్యాయం జరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు కొంచెం మెరుగైన విద్య అందే పరిస్థితులు ఉంటాయి.
రెండవది ఈ దోమరెడ్డి గ్రామం అంటే అప్పుడు సెంట్రల్ స్కూల్ ఇది, దోమరెడ్డికి యూపీఎస్ఎస్ సెంట్రల్ స్కూల్ ఇది. ఇక్కడ మా నాన్న 10 ఏళ్ళు హెడ్ మాస్టర్ గా పనిచేశాడు, అందుకే తెలిసి ఇక్కడ ఏళ్ళు అనుకోండి సార్ అని చెప్పేసి. పిల్ల వైట్ షర్ట్ హాఫ్ షర్ట్ వచ్చి వైట్ షర్ట్ వచ్చేవాడు, సైకిల్ మీద వచ్చేవాడు సార్. ఒకవేళ మా నాన్న సైకిల్ మీద రాకపోతే నేను వచ్చి తీసేసి వెళ్ళేవాడిని. మా నాన్న వెళ్ళిన తర్వాతనే శంకర్ సార్, సాధువ శంకర్ సార్ వచ్చారు ఇక్కడ హెడ్ మాస్టర్. అని చెప్పి తక్షణమే 5,000 హాస్పిటల్ సాయం చేస్తున్నారు. అన్న ఇట్లా జరిగింది యాక్సిడెంట్ ఏంటంటే అక్కడ పోయి వెంటనే ఒక 5,000 6,000 ఇస్తున్నారు తక్షణం సాయంగా. అదేవిధంగా అన్నకి కార్యక్రమం ఉంది, విద్యార్థులు ఇక్కడ ఏదైనా ఉంది ఇక్కడ చేస్తారంటే అన్నకి సప్తాహ ఈ గుడి ఇట్లా పూజ చేస్తారంటే అన్న నాకు ఇంత కాదు 5,000 ఒక అన్నదానానికి ఇచ్చే వచ్చినట్టు హకీం గారికి మా పార్టీలో పొందడం ఒక మంచి అవకాశం మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎందుకంటే నేను బీఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్ నేను ప్రతి పాఠశాలలో మోడల్ స్కూల్లో రేగుంటలో మంచి ప్రోగ్రామ్ చేసేవాళ్ళం, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. చేతులు ఎట్లా గడపాలి, దోమలు ఇంట్లో దాని మీద మేము చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారే కనుక, ప్రభుత్వం మారి కనుక ఇక్కడ ఊరు ఎక్కడైనా సరే ఊర్లో ఉన్న గ్రామస్తులకు ఇక్కడ ఉన్న నాయకులకు నేను ఒక్క విన్నపం చేస్తున్నాం. స్కూల్ అంటేనే ఒక గుడి, దేవుడు అన్నమాట. అన్ని కులాల వారు మనమందరం సహకరించాలి. ఒకరొకరకు మనం ఎక్కడ అనకుండా ఈ దేవుళ్ళు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులే ఇక్కడ మన గురువులు వాళ్ళు చెప్పిన బాటలో మనం నడాలని భావన ప్రతి ఒక్కరికి ఉండాలి. మీరు చేసే ప్రోగ్రామ్ మానవతో దొరుకుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసుకున్న విధంగా తెల్లారి ఇప్పుడు